హాయ్ అండి. ఈ రెసిపీ అయితే ఫస్ట్ టైం మన ఛానల్లో పెడుతున్నాను. కేక్ రెసిపీ అనేది నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు. చేసినా కూడా ఫెయిల్ అయింది. నాకు ఈసారి పక్కాగా కొలతలతో పర్ఫెక్ట్గా చాలా 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 బాగా వచ్చింది. ఫ్లఫీగా ఇది టీ టైం కేక్ అండి. చాలా బాగుంటుంది. నిజంగా ఇంత బాగా వస్తుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయనంత రేంజ్లో వచ్చింది. అంత బాగుంది. ఎంత ఫ్లఫీగా ఉందో చూడండి. చాలా చాలా మెత్తగా ఉంది. అసలు పట్టుకుంటే దూదిలా ఉంది. నేనైతే ఫస్ట్ టైం మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే పూర్తిగా వీడియో పెట్టాను. ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ నేను ఈ మెజర్మెంట్స్ అనేది తీసుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే కేక్ కదా, మనకి తెలియని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవాలంటే ఈ మెజర్మెంట్స్ ఉంటే మనకి ఈజీగా ఉంటుందండి. నేనైతే ఇంక దీన్ని తీసుకున్నాను. దేంతో ఎంతెంత తీసుకుంటాను అనేది మీకు చెప్తానండి. నేను పెద్ద కప్పు అయితే ఎక్కువగా అవుతుందనేసి కేక్ అనేది తక్కువగా చిన్నది తీసుకున్నానండి. ఒక బౌల్ తీసుకున్నాను. ఆ బౌల్లో ఇది చిన్న కప్ అండి. ఇది 1.5 కప్పు తీసుకోవాలి. ఈ కప్పుతో పెరుగు ఫస్ట్ అయితే గిన్నె తీసుకొని ఆ గిన్నెలో 1.5 కప్పు పెరుగు తీసుకున్నాను. తర్వాత వచ్చేసి షుగర్ పౌడర్ చేసుకోవాలండి. మనకి షుగర్ అనేది పౌడర్ చేసుకుంటేనే తొందరగా కరుగుతుంది. నేను ఇది గూగుల్లో చూసి చేస్తున్నాను. చాలా బాగా వచ్చింది. ఇది మామూలుగా మైదాతోనే కాదండి, ఇది గులాబ్ జామ్ పౌడర్తో చేశాను. చాలా బాగా వస్తుంది. నేనైతే ఇంకా పెరుగు షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత ఇది ఆయిల్ అండి. మనకి మామూలుగా శనక్కాయల నూనె అది ఉంటుంది కదా, అలా కాకుండా మనం ఇంట్లో వాడతాం కదా వంట నూనె, రిఫైండ్ ఆయిల్ అలాంటివి ఏమి కాకుండా ఓన్లీ సన్ఫ్లవర్ ఆయిల్ ఉంటే కనుక అది వాడితే బాగుంటుంది. స్మెల్ అనేది ఏమీ ఉండదండి. అందుకని నేనైతే ఇది ఒక 2 స్పూన్లు తీసుకున్నాను చిన్న స్పూన్తో. తర్వాత ఇది మొత్తం కలిపేయాలండి. ఇది కలిపేస్తే ఆ బ్యాటర్ అనేది మొత్తం కలిసిపోయిన తర్వాతే మైదా, తర్వాత వచ్చి మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, గులాబ్ జామ్ పౌడర్ అండి. గులాబ్ జామ్ పౌడర్తోనే ఇది ఇంత ఫ్లఫీగా ఇంత బాగా రావడానికి రీజన్ అయితే మాత్రము ఈ గులాబ్ జామ్ పౌడర్తోనే ఇంత బాగా వచ్చింది. ఇది ఫుల్ కప్ తీసుకోలేదండి, నేను మళ్ళీ కొద్దిగా తీసుకుంటున్నాను. గులాబ్ జామ్ అయితే సేమ్ మెజర్మెంట్స్తోనే ఆ కప్పుతోనే సేమ్ కొలతలతో తీసుకున్నాను. ఒకే కప్పుతో అది ఒక కప్పు ఇది ఒక కప్పు. నెక్స్ట్ వచ్చి బేకింగ్ సోడా తీసుకున్నాను. మళ్ళీ బేకింగ్ పౌడర్ ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి, అంతే. ఈ నాలుగిటిని వేసి బాగా ఇలా చిన్నది ఏదైనా జల్లిగిన్నెలో ఉంటే ఆ జల్లిగిన్నెలో బాగా జల్లించుకునేసి, తర్వాత అయితే ఇది ఉండలుగా ఉందండి గులాబ్ జామ్ పౌడరు, అందుకని చెయ్యి పెట్టి అలా నొక్కాను, అది పౌడర్ అయిపోతుంది అనేసి. ఇంకా నాకైతే ఇదంతా బాగా కలుపుకునేసిన తర్వాత మనము దీంట్లో పాలు వేసి కలుపుకోవాలి. ఇంకా పెరుగు అది ఉంది కదా, దాంతో సరిపోకపోతే మనము తర్వాత అయితే పాలు వేసి కలుపుకోవాలండి. ఇక ఇదైతే ఇక్కడ అయిపోయింది. ఇంక నేను మామూలుగా దీంతోనే ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూ ఉండాలండి, లేదంటే ఎక్కువగా బబుల్స్ అనేది ఫామ్ అవుతుంది మళ్ళీ వేరే వేరే డైరెక్షన్తో తిప్పితే. అలా కాకుండా ఒకే డైరెక్షన్లో తిప్పుకుంటూనే తిప్పుకోవాలి పిండిని వేసిన తర్వాత మాత్రము. మామూలుగా పెరుగు ఆయిల్ అవి వేసినప్పుడు ఇది ఎగ్లెస్ కేక్ కాబట్టి మనకైతే ఈజీగానే ఉంటుంది. ఓవెన్లో నేను చేశాను. ఓవెన్ లేని వాళ్ళు కూడా మనం ఇది మామూలుగా పొయ్యి పైన కూడా చేసుకోవచ్చు అండి, స్టవ్ పైన. నేనైతే పాలు వేసి కొంచెం చిక్కగా ఉందని పాలు వేసి కలుపుతున్నాను మళ్ళీ. ఇంక బాగా కలుపుకునేయాలి. చాలా బాగుంటుంది ఇది నిజంగానే. మొత్తం ఇది కలిపే దాంట్లోనే ఉంటుందండి. నేను ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చింది. ఇంతకు ముందుగా చేశాను, రాలేదు సరిగా. అది రవ్వతో చేశాను, ఇది గులాబ్ జామ్ పౌడర్తో చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఇంత ఫ్లఫీగా ఇంత బాగా వస్తుంది అనుకోలేదు నేను. మామూలుగా గూగుల్లో చూసి చెక్ చేసి చూశాను, ఇలా వస్తుంది అనుకోలేదు. మనకు ఇవంతా అయిపోయిన తర్వాత లాస్ట్ మూమెంట్లో ఇంకా మనం బౌల్లో వేసుకుంటాము అనే సమయంలో మనం కొంచెం వెనిలా ఎసెన్స్ వేసుకునేసేదే. ఇక ఎంతేనండి, చూసారు కదా మనకు నీట్గా అంతా రెడీ అయిపోయింది. ఇది ఈ విధంగా కలుపుకోవాలి మనం బాగా ఒకే డైరెక్షన్లో బాగా, అసలు ఎక్కడ కానీ పొడి కనిపించడం కానీ అవి ఏం లేకుండా నీట్గా కలుపుకునేయాలి. తర్వాత వచ్చి మనం దేంట్లో వేసుకుంటామో దీంట్లో బటర్ పేపర్ ఉంటే బటర్ పేపర్ వేసుకోవచ్చు, లేదు అంటే కొద్దిగా ఆయిల్ అనేది వేసుకొని అలా మైదాతో కలుపుకునేయాలండి. గిన్నెంతా కలిపేయాలి అలాగా. ఈ విధంగా మనం ఇప్పుడు వెనిలా ఎసెన్స్ వేసుకునేసాను, కలిపేసాను. ఆ తర్వాత ఇంకా దీంట్లో కలిపిన పిండిని వేసేస్తున్నానండి. ఇంకా ఇదైతే నేను ఓవెన్లో చేస్తున్నాను కాబట్టి ఇంకా డైరెక్ట్గా దీన్ని తీసుకెళ్ళి ఇంకా ఓవెన్లో పెట్టేయడమే అండి. మనము నట్స్ లేవు నా దగ్గర, అందుకనేసి నేను ఇవి అయితే వేస్తున్నాను. జస్ట్ బాదం పప్పు అవేం లేవు,
ఇది జీడిపప్పు నింది సన్న ముక్కలు చేసుకొని పెట్టాను. ఇంక ఓవెన్ హీట్ చేశాను. 180 డిగ్రీస్లో పెట్టానండి ఫస్ట్. తర్వాత అది హీట్ అయితే ఇంకా చాలలేదు, ఇంకా మళ్ళీ పెట్టాను ఒక 10 మినిట్స్. ఆ తర్వాత బాగా పక్కాగా కుక్ అయింది. ఫస్ట్ చూస్తున్నాను అది అయిపోయిందా లేదా అని. చూసారు కదా, ఒకసారి అయిపోయింది. కొంచెం బాగానే వచ్చింది, కానీ ఇంకా ఇది కుక్ అవ్వాలి. అందుకే మనకు తెలుస్తుంది. నేను అందుకనేసి మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ పెట్టాను. 180 డిగ్రీస్ ఈ 150 మినిట్స్ కలిపి పెట్టానండి. మొత్తం ఒక 28 మినిట్స్ అయింది. నాకైతే మళ్ళా ఇది బాగా పక్కగా బేక్ అయిందా లేదా అని మళ్ళీ చెక్ చేసుకొని చూశాను. కానీ సెకండ్ టైం మాత్రము చాలా అంటే చాలా బాగా కుక్ అయింది. నేనైతే చెప్పాను కదా మళ్ళీ సెకండ్ టైం పెడుతున్నాను అనేసి, అందుకే సెకండ్ టైం పెట్టాను. మళ్ళీ ఇది కుక్ అయిపోయింది. మామూలుగా మన స్టవ్ పైన కూడా చేసుకోవచ్చండి ఇది ఈజీగానే. ఇది పెద్ద మనకి ఒక్కసారి మెజర్మెంట్స్ అనేది కొంచెం కరెక్ట్గా చేస్తే చాలు, ఇంక మిగతా అదంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఆ మెజర్మెంట్స్ అనేది కొంచెం పక్కా కొలతలతో ఉన్నిందనుకోండి మనకి ఈజీగా అనిపిస్తుంది, లేదంటే కొంచెం రాదు, అంతే, ఇంకేం లేదు. ఇదైతే ఇప్పుడు పక్కా రావడానికి కారణం అయితే మన మెజర్మెంట్సేనండి. చూసారు కదా ఇంత పక్కాగా రెడీ అయిపోయింది మన కేకు. చాలా బాగా బేక్ అయింది. అంతేనండి, నా కేక్ అయితే సూపర్గా బేక్ అయిపోయింది. నేనైతే ఇంకా తీసి డీమోల్ చేస్తున్నాను దాన్ని. టేస్ట్ అయితే ఉందండి, చాలా బాగుంది. చాలా ఫ్లఫీగా ఉంది నిజంగా. ఇదంతా ఇంకా చల్లారాలి కదా, కొద్దిసేపు 10 నిమిషాలు అట్లా పక్కన పెట్టేసి తర్వాత అయితే నేను ఇంకా దాన్ని తీసుకొని ఇంకా వేడి ఎలా ఉంది ఏంటి అనేది ఇక్కడ ప్లేట్లో బోలించుకునేసి చూస్తున్నాను. ఒకసారి ఇలా తట్టేసామంటే నీట్గా పడిపోతుంది, అస్సలు అంటుకోదు. ఈజీగా పడిపోయిందండి నాకు నిజంగానే. మనం చాక్ పెట్టి కొయ్యాల్సినంత అవసరం ఏం లేదు. చూసేస్తారు కదా ఇప్పుడు నాకైతే ఎంత బాగా వచ్చిందో. మనం చాక్ తోడే ఏం తీయలేదు, చాలా బాగా వచ్చిందండి. నేనైతే నిజంగా షాక్ అయ్యాను నిజంగా ఎంత బాగా వచ్చింది అనేసి. అంటే ఫస్ట్ టైం కదా మనకి కూడా, అందుకనేసి నాకైతే బాగా అనిపించింది. నిజంగా ఎంత బాగా చేశానా అనిపించింది. బాగా వచ్చింది, ఫ్లఫీగా, చాలా టేస్టీగా. కేక్ అయితే సూపర్గా ఉందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసేయండి.